తిరుపతిలో లడ్డు ఎంత ఫేమసో తిరుపతిలో వీళ్ళు ఇచ్చే లగ్జరీ రూమ్లు కూడా అంతే ఫేమస్. మీ మొక్కు తీరాలి అంటే తిరుపతి రావాలి, దేవుడు కల్లోకి రావాలి అంటే ఈ బెడ్ మీద వండుకోవాలి. తిరుపతి నుంచి గుసైస్తే శ్రీ బాలాజీ హోమ్ స్టే వస్తుంది. లొకేషన్ కావాలంటే వీళ్ళు వాట్సాప్ కి హాయ్ అని పెట్టు, లేకపోతే కమెంట్ల హాయ్ అని కొట్టు, లొకేషన్ పంపుతారు. తిరుపతి ద్వారాలు తెలుసుకున్నట్టుంటే ఇక్కడ తలుపులు లోపల చూస్తే ఇది ఇల్లా ఇంద్రభవనమా అంటూ ఒక 20 మంది కూర్చునే అంత పెద్ద హాల్ ఉంటది. నీ కళ్ళు జిగేలనేటట్టు పెద్ద టీవీ ఉంటది, హై స్పీడ్ వైఫై కూడా ఉంటది. 100-200 రూమ్ల కోసం గంటలు గంటలు లైన్ల నించునే అవసరం ఉండదు. ఇక మీకు అవి దొరకవు కూడా. చూడనికే లగ్జరీ ఉంది కదా, రేట్లు కూడా మస్తు తక్కువ. ఇక్కడ వండుకోనికే లగ్జరీ కిచెన్ ఉంటది, ఫ్రిడ్జ్ కూడా ఉంటది. ఫ్యామిలీతో పోయినా సరే, సుట్టపోలతో పోయినా సరే అందరూ కలిసి కూర్చొని తిననికే లగ్జరీ డైనింగ్ టేబుల్ కూడా ఉంటది. తిరుపతికి పోతే ఇక్కడ మీ ఇంటికి పోయినట్టే ఉంటది, ప్రశాంతంగా వండుకోవచ్చు. దీంట్లో 1 BHK నుంచి 3 BHK వరకు ఫ్లాట్స్ ఉంటాయి. దీంట్లో 1600 నుంచి 11,000 వరకు ఉంటాయి. గంటలు గంటలు లైన్ల నించొని ఆ దేవుడిని దర్శనం చేసుకుంటాం. మళ్ళీ మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే ఇక్కడ రూమ్లు బుక్ చేసుకోవాల్సిందే. ఇక్కడ 24/7 సర్వీస్ ఉంటది. చిటికేస్తే మీ ముంగట్టుంటారు. వీళ్ళ రూమ్ నుంచి మీకు ఆ దేవుడి ముఖ చిత్రం కనిపిస్తుంది. ఎంత అదృష్టం ఉండాలి ఇట్లా చూడాలి అంటే. కంటి నిండా దేవుడిని చూసుకోవచ్చు వీళ్ళ రూమ్ లో నుంచే. వీళ్ళకి మొత్తం 7 ప్రాపర్టీలు ఉన్నాయి తిరుపతిలో. 200 రూమ్లు ఉంటాయి, అన్ని కొత్త బిల్డింగ్లే. మిడిల్ క్లాస్ నుంచి రిచ్ కిడ్ వరకు లగ్జరీ రూమ్లు ఇస్తారు. వీళ్ళకి ఫోన్ చేసి నా పేరు చెప్పుర్రి, తిరుపతిలో ఎవ్వరి అని లగ్జరీ ఇస్తారు, మంచి డిస్కౌంట్ ఇస్తారు. ఆ తిరుపతి మీద ఒట్టు, రూమ్ లేకపోతే నన్ను కొట్టు. గోవిందా గోవిందా.